హలో హాయ్ అండి. నేను మీ దివ్య. ఇది నిన్నటి వీడియో. బట్ ఈరోజైతే అప్లోడ్ చేస్తా ఉన్నాను. నిన్న కుమారస్వామి షష్ఠి అని చెప్పి టెంపుల్‌కైతే వెళ్దాం అనుకున్నానండి. బట్ మార్నింగ్ అయితే కుదరలేదు. అందుకోసమని ఈవినింగ్ మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసి, నేను కూడా రెడీ అయ్యేసి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. నైవేద్యంగా టమాటాలు, డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టాను. బాబుని కూడా రెడీ చేసి నేను, బాబు, మా ఆయన ముగ్గురం అయితే గుడికైతే బయలుదేరాము. నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు అయితే చాలా టెన్షన్ పడేదాన్ని. డెలివరీ ఎట్లా అవుతుందో ఏమో అనేసి. ప్రతి ఒక్క ఆడపిల్లకి లైఫ్లో ప్రెగ్నెన్సీ టైంలో భయం అనేది ఉంటుంది. నిజంగా నైట్ పడుకునేటప్పుడు కుమారస్వామి షణ్ముఖోత్పత్తిని ఒక్కసారి చదివి పడుకున్నారనుకోండి, ఎలాంటి ఆపద టెన్షన్ లేకుండా ఫ్రీగా అయితే డెలివరీ అయితే అయిపోతుందని నా నమ్మకము. ఎందుకంటే నా లైఫ్లో జరిగింది కాబట్టి. శ్రీ వరాల ఆంజనేయ స్వామి టెంపుల్లోనే చిన్న విగ్రహం అయితే కుమారస్వామిది అయితే కట్టారండి. అక్కడే మేమైతే స్వామివారిని దర్శించుకొని ఇంటికైతే వచ్చాము. లైట్గా తుంపర కూడా పడుతుంది. ఇక్కడే మంగళవారము, శనివారము డైలీ 1 అవర్ ఈవినింగ్ అయితే భరతనాట్యం కూడా నేర్పిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ప్రతి మంగళవారం మార్నింగ్ 5:30కి 6 కల్లా వచ్చి నాగదేవతలకి పాలు పోసి పసుపు కుంకుమ అయితే పెడతాను. మీకు చాలా వీడియోలలో కూడా చూపించుంటాను. ఈ పక్కన ఆంజనేయ స్వామి, ఆ పక్కన అయితే కుమారస్వామి కూడా ఉన్నారు.